నాకు నీరచన భాగ్యము కలిగిందని నీ కృపచేతనే నాకు నీరచన భాగ్యము కలిగిందని పాడనా హల్లెలూయా. మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయములో చివరి వచనంలో 13 వచనంలో చెబుతున్నాడు. 12 నుంచి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు ఎలోహిమైన యావేకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ ఎలోహిమైన యావేను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యావే ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకుంటున్నాను మాట కాక నీ ఎలోహిమైన యావే నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అదోనయ వారికి భయపడాలి, దేవునికి భయపడాలి, యావే వారికి భయపడాలి అని చెప్తున్నాడు. కానీ మనం లేఖన భాగంలో చాలామంది చాలా ఎగ్జాంపుల్ చూసాం. ఒక వచనం చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే
ఆ మంత్రసానులు ఎలోహికు భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. సరే, హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ మంత్రసానులు ఉన్నారండి. రాజు ఆజ్ఞను ధిక్కరించారు. నువ్వు నేను ధిక్కరిస్తావా? రాజు ఆజ్ఞ కాదండి. నువ్వు పని చేసే కాడ సెలవు తీసుకొని మందిరానికి రా అంటే డ్యూటీ దగ్గరికి వెళ్ళారు ఎందుకు? ఇంటికాడ నీళ్ళు వస్తున్నాయి అంటే మందిరానికి రాకుండా నీళ్ళు కొట్టుకుంటామా? ఏమండి? ఇవాళ రాకపోతే 2 రోజులు నేను నీళ్ళు లేవు, నాకు ఉండవు, లేకుంటే ఎక్కడి నుంచో కొనుక్కోవాలి, ఎక్కడి నుంచో మోసుకొచ్చుకోవాలి అని మనము ఏం చేస్తామండి? అందుకని చులకన. ఆయన కృప అంటే చులకన, ఆయన దయ అంటే అంత చులకన. అంటే ఎందుకు ఉచితంగా వచ్చింది కదా, కష్టమంతా ఆయన భరించాడు. మనకు మట్టికి సుఖాన్ని ఇచ్చినప్పుడు ఆ సుఖాన్ని కూడా నువ్వు ఇంకా ఏంటి నువ్వేం చేస్తున్నావంటే నిద్రపోతుగా, ఇంకేమంటే సోమరతనంగా, నీవు కష్టం కనీసం నీ పనిని నువ్వు చేసుకునే వారిగా నువ్వు లేకపోతున్నావు. కాబట్టి ప్రియమైన సహోదరుల, ఇక్కడ రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే మరణం కలుగుతుంది. అయినప్పటికీ హెబ్రీ స్త్రీలైనటువంటి వారు, ఆ మంత్రసానులు అనబడిన వారు మరణాన్ని సహితము లెక్క చేయక అక్కడ మగవారిని బ్రతికించటం వల్ల వారిద్దరి పేర్లు, ఆ ఇద్దరి పేర్లు ఏంటండి? చరిత్రలో రాసి పెట్టి ఉన్నది, అక్కడ చదువుతాం. పూయు అనే ఇద్దరు పేర్లు ఉంటాయి. కాబట్టి ఆ ఇద్దరి పేర్లు లిఖించబడినట్లుగా జీవ గ్రంథమందు మరి నీ పేరు నా పేరు లిఖించబడాలంటే మనం ఎంతగానంగా కష్టపడాలి, ఎంతగానంగా ఆయన మందిరంలో మరి గడపాలి. ఎందుకనంటే మనకు తెలుసు ఆయన మందిరంలో ఒక దినము గలుపుట అప్ప నోటితో ఎంతో అలవలీలగా చెప్పేస్తాం, కానీ హృదయంకి వచ్చారకే, ఆచరణలోకి వచ్చారకే ఆలస్యం అమృతం విషం అని అన్నారు. కాబట్టి విషంగా మారుతుంది మన ఆలస్యం. కాబట్టి ఆయన విషయములో ఆయనకు భయపడే వారిగా ఉండాలి అని, ఆ విధంగా లేకుండా చేస్తూ అపవాది భూమి అందంట సంచరిస్తూ ఉందని, అపవాదికి సంబంధించిన మరి దూతలు కూడా మోసపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు జనమున. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయనకి ఇవ్వవలసిన సమయమును మనం ఆయనకు ఇచ్చేవారంగా ఉన్నాము. ఆయన సమయం ఏంటండి? ఆయన సమయం ఏంటి? వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. ఎవరు ఎంతమంది చేస్తున్నారో మీకే తెలుసు. నేను చేతులు ఎత్తండి అని అనటానికి నేను అర్హుడు కాదు. ఎవరిది వాళ్ళకే, ఎవరి ఫలం వాళ్ళకే అంటున్నాడా, ఎవరికంటే ఒకరితో ఒకరికి అంటున్నాడా? మహా అంటే ఒక కొడుకు వెళ్తుందేమో, ఒక తరానికి వెళ్తుంది, కానీ ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కోపము 3 తరాలైతే ఆయన ప్రేమ, కరుణ, దయ ఎన్ని తరాలండి? 7 తరాలు. 7 తరాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మోసపుచ్చుతూ ఉన్నది ఏ విధంగానంటే, ఇదిగో ఎలోహింకి భయపడే వ్యక్తిగా నేను ఉంటే నీకు ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, ఇంకా ఇతరాతర సమస్యలు కలుగజేసి ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా ఆమె మోసపుస్తూ ఉన్నది నన్ను. ఎలోహిం వారికి భయపడకుండా చేస్తూ ఉన్నది. దేనికి భయపడే చేస్తుంది? డబ్బుకి, అధికారానికి, ఇంకా నీకు నాకు ఉన్న సమస్యలకు భయపడే రీతిగా మనల్ని తయారు చేస్తుంది అపవాది. హల్లెలూయా. ఇది మనం గమనించాం. మనకి సమస్య అంటే ఇంకో అపవాది అంటే అపవాది వచ్చి దెయ్యం రూపంలో వస్తుందో, తెల్ల చీర కట్టుకొని వస్తుందో, ఇంకెట్లా వస్తుందో అని మనం అనుకుంటూ ఉంటాం. అది కాదు. అది నిన్ను నన్ను ఏం చేయలేదు. దెయ్యం, సాతాను, ఆత్మ నిన్ను నన్ను ఏం చేయలేదు, ఒకవేళ ఉన్నప్పటికీ. కానీ దానికి భయపడదు, కానీ దానికే భయపడతాం. చీకట్లో వెళ్ళాలంటే అమ్మో దెయ్యం వచ్చిందో, పాము వచ్చిందో, ఇంకేదో వచ్చిందో అని
అని భయపడతాం. కానీ ఎలోహిం వారు నిరంతరం నిన్ను నన్ను నిత్య జీవరాజ్యానికి కొనిపోయే ఎలోహిం వారికి మనం భయపడకుండా ఉంటున్నాం. అదే అపవాది యొక్క విజయం మన మీద విజయం సాధిస్తున్నది. కానీ యెషూవ మెస్సీయ వారు ఆ అపవాది మీద విజయం సాధించిన విషయాన్ని మనం మరి గుర్తుంచుకోలేకపోతున్నాం. ఎందుకనండి, ఎంతటికి మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వింటున్నాం, పోతున్నాం, అంటే ఆచారబద్ధంగా, లేకుంటే వాక్యము ఆదినం ఏం చెబుతున్నారో ఆ వారంలో మనము ఆచరించిన వారిగా ఉంటే మంచిదే. ఒకవేళ ఉంటున్నామేమో అంతవరకే ఉంటున్నాం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడు, దావీదు కీర్తనకారుడైన దావీదు దివారాత్రములు ధ్యానించాడు. ఏమంటే రాజు దివారాత్రులు ధ్యానించాడంట బైబిల్ వాక్యాన్ని. మరి నేను కనీసం రోజులో ఒక అర్ధ గంట, పావు గంట ధ్యానిస్తున్నామా లేదా? ధ్యానిస్తే నీకు ఏదో ఏలు పెట్టేసి ధ్యానిస్తున్నాం వరుస కదా. అక్కడ ఏముంది, కంటెంట్ ఏముంది, ఏం చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నా అనే విషయాన్ని మనం ఆలోచన చేయకపోతే చదివి ఉపయోగం లేదండి. ఎన్నిసార్లు చదివిన బైబిల్, 10 సార్లు చదువు, 100 సార్లు చదువు, ఉపయోగం లేదు. నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు 1 అధ్యాయం చదివినా 2 అధ్యాయాలు చదివినా అది ఎదుటి వారికి తెలియజెప్పడానికి ఇదిగో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉన్నది, దీన్ని మనం ఆచరించాలి, నేర్చుకోవాలి. దేవుడు ఈ విధంగా చేయొద్దన్నాడు కాబట్టి మనం చేయకూడదు అనే విషయాన్ని ఆ జ్ఞానం నేర్పుతుంది. ఆ బుద్ధి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నట్టు లెక్క. దేవుడు మాట్లాడటం అంటే ఇంతకుముందు మేఘములు వచ్చి మాట్లాడాడు, మరి ఆ అగ్ని ద్వారా వచ్చి మాట్లాడాడు, మనిషి రూపములు వచ్చి మాట్లాడాడు, ఇన్ని రూపాలుగా పాత నిబంధన కాలంలో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మాట్లాడటం కాదు, దూరం ఉండి మాట్లాడటం కాదు, ఇదిగో నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. నీవు మాట్లాడే మాట ఆయనదై ఉన్నది. నీవు మంచి మాటలు మాట్లాడితే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆయన నీలో ఉంటూ ఉన్నాడు. నిన్ను వృద్ధింపజేసేవాడు, అభివృద్ధి పరిచేవాడు నీలోనే ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన నామముని నీ నొసుల మీద ముద్రించుకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన నీవు నివాస స్థలంగా చేసుకున్నావు. ఆయనకి నీ హృదయాన్ని నివాస స్థలంగా ఇచ్చేసావు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ పాత ఆలోచనలు కలిగి ఉన్నావో ఆయన ఏమంటున్నావు, నీవు నా హృదయంలో నుంచి వెళ్ళిపో అని నువ్వే గెంటేస్తున్నావు. నీ అంతటా నువ్వే గెంటేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి మనము మళ్ళీ తిరిగి అలాంటి కార్యాలే మనము చేసేవంటే ఒక దయ్యం వెళ్ళిపోయి తిరిగి ఎన్ని దయ్యాలు వస్తాయంట? అంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ భయంకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటిగా చదువుకున్నాం లేఖన భాగంలో నేను వివరించాలనుకున్నాను, అదే వేరు. కానీ ఇక్కడ లేఖన భాగం చదివినప్పుడు అందులోనే నాకు ఎగ్జాంపుల్ దొరికినాయి. హల్లెలూయా. అయినప్పటికీ అది ఎలోహిం వారి కృప ఉన్నది. ఆ విషయాలు మీకు తెలియజేయాలని మరి ఆయన యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మరి ఇంకొకటి లేఖనగా చదువుకున్న సామెతల గ్రంథంలో కీర్తనలు 10 కీర్తనలు 15లో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. మెయిన్ ఇదండి. మొదటి ఏమో ఎలోహిం వారికి భయపడాలి. భయపడి ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో మహిమపరచాలి, కనపరచాలి. మొదటిది అది. రెండోది ఏంటండి? నిజము పలకాలి, యథార్థంగా ఉండాలి. నీ యథార్థత నిన్ను కాపాడుతుంది, నీ యథార్థత నిన్ను వర్ధిల్లింపచేస్తుంది. హల్లెలూయా. ఎవరు పక్కనోడు ఉంటున్నాడా, నీ రక్త సంబంధం ఉంటున్నాడా, వాళ్ళు పలికితే పలకనివ్వండి అబద్ధాలు. నీవు నిజమే పలుకు. నీకు శ్రమ ఎదురైనా ఆయన తోడు ఉంటాడు. హల్లెలూయా. నీకు నష్టం వాటిల్లో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు చెప్పేవాడు ఎవరు లేరు. పూర్వకాలంలో ఉండేవాళ్ళు మాట మీద నిలబడు అనేవారు. మాట ఇస్తే ప్రాణం పోయిన నేను తప్పననేవాళ్ళు నేను చూశాను. నేను కూడా అట్లనే ఉంటాను.
హల్లెలూయా. నాకు అవసరం లేదు ఒకళ్ళు ఒప్పుకోలు లేకుంటే ఒకళ్ళు మెప్పుకోలు, నాకు అవసరం లేదు. ఎలోహిం వారు ఏం చెప్తూ ఉన్నాడు? నిజం పలకమంటున్నాడు. అది నీకు నష్టం వాటిల్లినా, నువ్వు ఎదుగుదలలో లేకపోయినా, ఒకప్పుడు లేకపోతే ఆయన ఇస్తే మనం ఎక్కడో ఉంటాం. హల్లెలూయా. ఎంతోమందిని చూసాం, దానియేలుని చూసాం, యోసేపుని చూసాం, ఏమండి మోషేని చూసాం, ఎంతమంది ప్రవక్తలను చూసాము. మనల్ని మనం చూసుకోలేమా? ఆయన ఏమన్నా మనకి ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఒక విధంగా చూసేవాడా? మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా గలవాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన బిడ్డలమైన మనము కూడా అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండాలి. అందుకని నీ నోటి మాటలే నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని నీ సహోదరుని నువ్వు వ్యర్థుడు అనొద్దు, నీ సహోదరుని నువ్వు వ్యర్థురాలని నువ్వు దూషించవద్దు. వాళ్ళు ఎప్పటైనా ఎలా ఉన్నాయి, నీ నోటితో నువ్వు శాపవచనాలు పలకొద్దు, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడు. నీ శత్రువు ఎదురైన షలోమ్ బ్రదర్ అని చెప్పు. అదే తగ్గింపు, అదే ఆయనకు కావలసిన హృదయం. మార్పు కావాలంటున్నాడు. నీ యొక్క హృదయం మార్పు కావాలి. ఆ మార్పు వల్ల నీ యొక్క అభివృద్ధి ఉంటుంది, నీ యొక్క ఫలాలు ఉంటాయి. నీ యొక్క ఫలాలు అక్కడ ఉన్నాయి. అది శరీరకరమైనదా ఆత్మకరమైనదా నిర్ణయించేది ఆయన. ఎందుకంటే హృదయ అంతరంగములు ఎరిగిన వాడు ఎవరండి? ఆయన, యావే వారు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఇదే విషయాలని మనం మరుగు చేయిస్తూ మన హృదయంలో ఉండకుండా ఏం చేస్తుంటే అపవాది అలాంటి అనారోగ్యత, అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఇవి సృష్టిస్తూ ఎలోహిం వారికి భయపడవలసి, ఆయన మందిరానికి రావలసి, ఆయనకి సమయాన్ని కేటాయించవలసిన మనల్ని తప్పుదారిన పట్టిస్తూ మోసపుస్తూ ఉన్నది. హల్లెలూయా. అర్థమైందండి? యథార్థంగా బ్రతకకుండా, నీతిమంతులుగా బ్రతకకుండా, మోసము చెప్పి అబద్ధాలు చెప్పేవారిగా ఆయనకు సమయాన్ని మనము కేటాయించకుండా చేస్తూ ఉంది. ఈ విధంగా మోసపుస్తూ ఉంది. ఏమండి? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 41వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 41వ వచనం. ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాన్ని చూచి యావే ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కూర్చుగాను. నేను మీకు ఎలోహిమునై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ ఎలోహిమునైన యావేనను, మీ ఎలోహిమునైన యావేను నేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చు అంటే మీకు ఏమైనా అర్థమవుతుందండి? మీకు కూర్చుగాను అంటున్నాడు. కూర్చు అంటే ఏంటి? తల్లి తీసుకుంటారు. ఇజ్రాయేలీలు తల్లి తీసుకుంటారు. ఆ తల్లికి మనకి ఎన్ని ఆజ్ఞలు అండి? ఆ 10 ఆజ్ఞలు మొత్తం ఆజ్ఞలు ఎన్ని బైబిల్లో ఉన్నాయి? 613 కుర్చీలు ఉంటాయి అన్నమాట. తల్లి తీసుకుంటారు కదా, ఆ తల్లికి ఇటుపక్క కలిపి ఎందుకు ఎక్కువ రేటు ఉంటుంది అంటే అందుకే వాళ్ళు 613 ఆజ్ఞలని ఆ కుర్చీల రూపంలో దానికి జ్ఞాపకార్థంగా తగిలించుకొని ఆ తల్లి తీసుకుంటారు. అర్థమైందా? ఇక్కడ పైన వేసుకుంటారు. ఆశీర్వదించినప్పుడు, పాటలు పాడినప్పుడు, ఆరాధించినప్పుడు. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్కి ఇప్పుడు యూదులకి పడుతుందా? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళండి. అంటే పాత నిబంధన కాలంలో ఇంకా ఉన్నారు. అంటే పాత నిబంధన కాలంలో అంటే ఆయన వాక్యాన్ని అనుసరించట్లేదా? ఆయన ఒక్కడంటున్నారండి, మేము ముగ్గురు అంటున్నాం, ఇద్దరం అంటున్నామని. ఇది ఒకటే. ఏమండి? యెషూవ మెస్సయ్య వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్కన అద్భుతాలు చేస్తూ ఉన్నట్టు వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన నీ పేరెట్టున దయ్యాలను పోగొడుతున్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, కానీ మనతో కలిపి రావట్లేదంటే యెషూవ మెస్సయ్య వారు ఏమన్నారు? ఆయన విశ్వాసం వల్ల మన యొక్క నడవడికలో లేపనప్పటికీ, మనతో కలిసి రాలేకపోయినప్పటికీ ఆ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి అది ఆయనకి మహిమకరమై అంటున్నాడు. హల్లెలూయా. ఏమని అన్నాడా?
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిని అనుసరించాలి, మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఫలములు ఇచ్చేవాడు ఎలోహిం, ఆత్మస్వరూపమైన యావే. కాబట్టి వాడు ఫలించని, వాడు ఒకటేవన్నీ ఇద్దరనే ముగ్గురని. నీకేంటండి, నీకేమైనా పోయిందా? వివాదాలు ఎందుకండి? వివాదాలు పెట్టుకోవద్దంటున్నాడు. వివాదాలు యావే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటున్నాడు. ఒకవేళ నీ వివాదం సమసిపోవాలంటే స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా నీవు నేను ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ వివాదాన్ని సమసిపోగలదు. అంతేనా? స్నేహితుడు చెబితే నువ్వు వింటావా లేదా? ఫ్రెండ్ చెప్తే వింటావా లేదా? అది చెడ్డదైనా ఒక్కొక్కసారి నీకు నచ్చిందంటే వింటావు. ప్రేమతో చెబితే వింటావా లేదా? పిల్లలైనా ప్రేమతో చెబితే వింటారు. కాబట్టి ప్రేమ, స్నేహం ఇలాంటివి లేకపోతే వివాదాలే వస్తాయి. వివాదములు సమసిపోవాలంటే స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన అక్కడ అవకాశం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వివాదాలు సమసిపోతాయి. అలాంటి సందర్భాల్లో మన వివాదాలు తీర్చుకుందాము రండి, యావే సన్నిధిలో వివాదాలను తీర్చుకుందాము రండి అనే విషయాన్ని కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖన భాగం ఏం చెబుతుందంటే ప్రతిష్ఠితులై ఉండింది అంటున్నాడు. దేనికి? వ్యభిచరింపకుండా. నేను చూసింది, నేను విన్నది, నాకు కావలసిందే. పలానా హీరో ఇది కట్టుకున్నాడు, పలానా హీరో ఈ విధంగా కట్ చేసుకున్నాడు, హీరో ఈ విధంగా నగలు వేసుకున్నది 7 వారాల నగలు, నాకు కావాలి. లేరా? ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆర్థిక స్తోమత ఎంత, నీ సంపాదన ఎంత, నీ భర్త సంపాదన ఎంత అనే విషయాలు నీవు ఆలోచన చేయకపోతే నీ కుటుంబ పరిస్థితిని ఆలోచన చేయాలి. మందిరానికి వచ్చినప్పుడు వాక్యము ఏ విధంగా ఉన్నదని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆలోచన తగ్గట్టుగా నీ యొక్క మనసును, నీ యొక్క హృదయాన్ని మలుచుకోవాలి. అదే మారు మనసు. హల్లెలూయా. అప్పుడే నీవు ఫలింపగలగవు, ఫలించే చెట్టుగా ఉంటావు. అంతేగాని ఆర్థికపరమైనది నీకు తక్కువ ఉండి నీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటే అది నీకు శ్రేయస్కరము కాదు. అదే నిన్ను తప్పుదోవ పట్టించేదానిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యావేకి భయపడి ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ నీతిమంతులుగా, నిజాయితీగా, నిజము మాట్లాడేవారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12:3. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. ఏమండి, ఎవరితో అన్నాడు, ఎవరన్నారు అనే విషయాలు జ్ఞాపకం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. అబ్రహాముతో ఎవరంటున్నాడు? ఆయన ఎవరు? యావే అంటే ఏంటి? నిన్న నేడు నిరంతర ఏకరీతిగా గలవాడు, ఉన్నవాడను అనివాడను అనే ఒక మాట. ఒకసారి నేను మాట ఇస్తే వెనుకకు తీసుకుని వాడిని కాను అన్న అతను మాట. అబ్రహాము సంతానాన్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తా అంటున్నాడు. నీవు శపించేవాడిని శపిస్తాను, ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను. ఇది ఎప్పటికీ ఉంటుందండి. ఇది మధ్యలో ఆగిపోయేది కాదు. అది మనము కూడా యాశ్వమెస్సే వారు అంటున్నాడు, నేను అబ్రహాము సంతానాన్ని. ఏమండి, నేను దావీదు కుమారుడు అంటున్నాడు. అబ్రహాము ఎక్కడున్నాడు? దావీదుకు ఎక్కడున్నాడు? యాశ్వమెస్సే ఎక్కడున్నాడు? 3 కాలాల్లో ఉన్నారు. లేకుంటే తరాలు మరి మారిన తర్వాత కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి దావీదు వంశావళులు కూడా ఆయన యందు ఆశీర్వదింపబడినవి. కాబట్టి యెషూవమెస్సీయ వారు కూడా ఆ విధంగా వంశావళుల ప్రకారం ఆయన ఆశీర్వదింపబడినట్లుగా చెప్తూ ఉన్నాడు. నీతిమంతులుగా వారు తీర్చబడ్డారు, నిరూపించబడ్డారు. కాబట్టి ఆ నీతిమంతుల యొక్క వంశావళులు నేను కూడా ఉన్నాను. కాబట్టి నీతిమంతులుగా ఉండటానికి నీవు నేను ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే అబ్రహాము సంతానం అనబడి యెషూవమెస్సీయ వారి ద్వారా పొందినటువంటి ఉచిత కృపను, ఏమంటే మనకి ఏమవుతుంది? రక్షణను మనము కోల్పోకుండా ఫలభరితమైన చెట్టు వలె, ఫలభరితమైన చెట్టుకి అంటకట్టబడ్డ వారమై మనము ఉండగలం.
అప్పుడే మనకు ఇదిగో అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తానని 51 వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆజ్ఞలను మనము అనుసరించాలని చదువుకున్నాము. మరి ఇంకొకటిగా మత్తయి సువార్త 24:30 చెప్పాలంటే చాలా ఉన్నది, నాకు ఇచ్చింది 20 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప పూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుంచి ఆ చివర వారు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతును. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆ పోగు చేసే వారిలో గుంపులో నీవు నేను ఉండుముగాక. హల్లెలూయా. మనము బ్రతికి లేకపోతే మన పిల్లలు ఉందురుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జ్ఞానము గలవారమై ఆయన యందు ఆయన వాక్యాన్ని వివేచన జ్ఞానముతో ఆలోచన చేసి శ్రద్ధగా వెతికితే మనకు బోధించేవారు ఏం బోధించినప్పటికీ అది గ్రహించేవారమై మనల్ని మనము మన ప్రవర్తన సరిచేసుకొని ఆయనకు ప్రీతికరమైన యోగ్యకరమైన రీతిలో మనము జీవించుతామని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ఆ విధంగా జీవించినప్పుడు మనం ఆశీర్వాదం, అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో మనము కూడా ఆ విధంగా ఆశీర్వాదింపబడతామని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆదికాండము 1:28 ఇందులో ఏముందంటే భూమి నుంచి దానిని లోపరుచుకొనుడు అని ఆయన ఆశీర్వదించాడు. భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు. మరి లోపరుచుకునే వారం ఉన్నామా? మనమే ఆయనకి భూమికి లోబడి వారే ఉన్నాము. ఏమైనా భూమి కొనాలంటే ఇప్పుడు పండగలమా? భూమినే ఆయన ఏం చేయమన్నాడు? ఏలమన్నాడు. ఏలేది పక్కన పెట్టేసి నాకు చిన్న ముక్క చాలయ్యా అని మనం కొనుక్కునే వారంగా ఉన్నాం ఏమండి. కాబట్టి మనకు సకల ఫెసిలిటీస్ ఉన్న దగ్గరే మనకు కావాలి. మనం బాగు చేసుకొని అక్కడ ఉండే కష్టం మనకొద్దు. కష్టానికి తగ్గ ఫలితమే వస్తుంది, కానీ నీవు కష్టపడకుండా ఫలితం రావాలంటే రాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని కష్టపడేవారిగా ఉండాలి. ఆ కష్టానికి తగ్గ ఫలితము ఆయన అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమని ఆ కష్టాన్ని ఆయన చూస్తాడు. కాబట్టి మనము ఆ కష్టపడే గుంపులో, ఆ శ్రమ పడే గుంపులో, లేకుంటే ఆ విశ్వాసము, సాత్వికం, ఇవన్నీ దీర్ఘ శాంతము, సమాధానం, ఇవన్నీ కూడా చూపించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా చూపించినప్పుడే మనకు ఫలితం ఆశించగలమై ఉన్నాం. ఫలితం రావాలి. ఇదిగో వస్తుంది అని ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లట అప్లికేషన్ పెడతాము, వస్తుంది అని చూస్తాం. ఎన్నో సంవత్సరాలు గడిపోతే అది మట్టికి రాదు ఏమండి. సో ఆ విధంగా ఫైట్ చేసే వాళ్ళు పాపం ఉన్నారు, ఫైట్ చేసి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమందికి రాదు. అర్హత ఉన్నా కానీ వారికి రాదు. ఎందుకనంటే వాళ్ళకి ఎలోహిం వారికి చిత్తము లేదు. లేకుంటే ఈ యొక్క అపవాది వాళ్ళని మోసపుచ్చి నువ్వు నీతి నిజాయితీగా ఉన్నావు కాబట్టి నీకు రాకుండా శ్రమల పాలు చేస్తుంది. అయినను నువ్వు మొరపెట్టినప్పుడు దానికంటే ఎక్కువగా నీకు అనుగ్రహించేవాడు ఎలోహిం వారే ఉన్నావు. కాబట్టి నీవు భయపడక, దిగులు పడక, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో గడిపితే నీకు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా నీకే ఒక సొంత విల్లా వచ్చును గాక. హల్లెలూయా. విల్లా అంటే తెలుసండి, సకల సదుపాయాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమండి ఉండదా? ఇవాళ పిల్లలు కొంటున్నారండి, దుబాయ్ వెళ్ళిపోతున్నారు, లేకుంటే ఇంకెక్కడికో వెళ్తున్నారు, ఖతార్ వెళ్తున్నారు, కష్టపడుతున్నారు. అక్కడ ఏ పనైనా చేయనియండి. ఇక్కడ ₹1 అక్కడ ₹20 ఉండొచ్చు, ₹40 ఉండొచ్చు. ఏమండి ₹1 అక్కడ, లేకుంటే అక్కడ ₹1 ఇక్కడికి ₹40 ఉంటుంది, లేకుంటే ₹70 ఉంటుంది, లేకుంటే ₹100 ఉంటుంది. చూడండి. కాబట్టి వాళ్ళు తెలివి గలవారే, జ్ఞానవంతులుగా ఎవరు తీర్చిదిద్దుతున్నారు? ఆ యొక్క జ్ఞానం ఎవరు ఇస్తున్నారు?
ఎలోహిం వారే, యావే వారే. ఎందుకు? నువ్వు శ్రమ పడుతున్నావు కాబట్టి, నువ్వు కష్టపడుతున్నావు. దేని నిమిత్తము? నీతిగా, నిజాయితీగా, యథార్థముగా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కాబట్టి, ఆయన సన్నిధానంలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, నీ యొక్క తరాన్ని, నీ యొక్క పిల్లల తరాన్ని ఆయన చించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అన్నాడా, నీ యొక్క చేతులు రక్తసిక్తమైనవి కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టొద్దు. నీ తరము, నీ ఎవరైతే ఉన్నా నీ బిడ్డలు, వాళ్ళని హెచ్చిస్తానన్నాడు. కాబట్టి నీ యొక్క కష్టం, నీ యొక్క శ్రమ, నీ యొక్క ఓర్పు నీ యొక్క తరాలనే అభివృద్ధి పరిచేవారిగా ఉంటుంది. హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ పొందకుండా ఉండటానికి అపవాది ఏం చేస్తున్నాడు? మోసపుచ్చుతూ ఉన్నది, నిన్ను నన్ను మోసపుచ్చుతూ ఉన్నది. మనందరినీ కూడా నీ ఆర్థికపరమైన లేకుంటే నష్టపరమైన వాటిని దృష్టించే దానిలాగా, వారిలాగా మనల్ని చేస్తూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి వాటి అందు దృష్టించక ఆయనకు ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇస్తూ, వీలుంటే నీ పసిపిల్లల కోసము వేకువజామునే లేచి మొరపెట్టమని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. వేకువని అంటే ఎప్పుడండి? 7 గంటలకే, లేకపోతే 10 గంటలకి? ఓకే. రేయి మొదటి జామున అంటే 3 గంటలకి. 3 గంటలకి వరకు చూసేవాళ్ళు ఉన్నారు, కానీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సెల్ ఫోన్ చూస్తారు, అది 3 అవనే 4 అవనే, అప్పుడు పడుకుంటారు. అప్పుడు సరే అక్కడ వరకు చూశారు కదా, అప్పుడైనా ప్రార్థన చేస్తారంటే చేయరు. పోన్లే, మరి ఎలోహిం వారి టైం వచ్చేసింది, 3 గంటలకు ప్రార్థన చేయమన్నాడు పసిపిల్లల కోసం అని ప్రార్థన చేస్తున్నారంటే చేయరు. నీ పరిపాట్ల కోసము, నీ కష్టాని కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసము 3, 2 ఏ టైం అయినా కానీ నువ్వు కష్టపడతావు. కానీ ఇదిగో నీకు గుర్తుంటుంది, 3 వేకువజామునే నా పసిపిల్లల కోసం ప్రార్థన చేయమన్నాడు, గుర్తుంటుంది. కానీ నీకు అలసిపోతావు, నెత్తి వచ్చేస్తుంది. అదే వేరే పని అయితే నువ్వు ఛాయ్ తాగుతూ నిద్ర రాకుండా ఇంకేదో చేస్తావు. కానీ ప్రార్థన నాలకే, అమ్మో నాకు నిద్ర వచ్చేస్తుందని వెళ్ళిపోతుంటాం. అదే మరి అలసత్వం, భయం లేకుండా చేస్తూ ఉంది ఎలోహిం వారి యాత్ర. మోసపుచ్చటం అంటే అదేనండి. మోసపుచ్చటం అంటే డైరెక్ట్గా వచ్చి నేను పోయిట్ చేయడం కాదు, లేకుంటే కేర్ చేయటం కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులు గలవారమై యథార్థముగా, నీతిగా, న్యాయముగా మనము ప్రవర్తించే వారమే ఉండాలని వాక్య జ్ఞానము సెలవిస్తూ ఉన్నది. ఆదికాండం 6:13 సమస్త శరీరులు చేయి బలాత్కారము వలన వారికి అంతము, వారి ఎలోహిం వారి సన్నిధిలో వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నది. నీ యొక్క బలాత్కారమే నీకు అంతమై ఉంటుందని. ఆయన వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు, ఆయన ఆజ్ఞలకు కట్టడలకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావంటే ఆయన సన్నిధిలో నీ యొక్క కుటుంబములో అంతము అని అంటున్నాడు. ఆశీర్వాదము ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో ఉన్నది. అంతము నీ చేతిలో ఉన్నది. నీ ఎదుగుదల నీ చేతిలో ఉన్నది. అందుకని నీ యొక్క జీవితము ఆయన యొక్క చేతుల నుంచి నీకు విడిపించేశాడు, ఈ భూమి మీదకి తోలేశాడు. ఆయన సన్నిధానం నుంచి నీకు నీ ఇష్టంగా నువ్వు బ్రతుకని వదిలేశాడు. నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టంగా ఆయన వైపు మరలావో తిరిగి ఆయన చేతిలోకి తీసుకునేవాడే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడే నిత్య జీవం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా ఆదికాండం 15:5. ఆదికాండము 15:5. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు పేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగా అవునని చెప్పాడు. అతడు యావేను నమ్మాను, ఆయన అతనికి నీతిగా ఎంచాడు. హల్లెలూయా. ఈ దినమున నీవు నమ్మాలి. ఆయన వాక్యం మాట్లాడుతుంది. సూర్యరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, ఎన్నో పలుకులు పలుకుతాడు. ఆయన ఏముంది, అనుభవించేవాళ్ళం మేము, కష్టపడేది మేము. ఆయనకేం పోయింది, 4 మాటలు వచ్చి 4 మాటలు చెప్పి ఒక పాట పాడాడు, చెప్పిపోయాడు. అనుభవించాల్సింది నేను. నిజమే, అనుభవించాల్సింది, కష్టపడాల్సింది నువ్వే. మా ద్వారా ఎక్కడ నిలవబడి చెప్పేవాళ్ళు చెప్పటం మాత్రమే, ఆయన బోరగా మాత్రమే వాడబడతారు. కాబట్టి మేము నిమిత్తం మాత్రము, మీతోటి సహోదరులము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించి కొనసాగుదుముగాక. హల్లెలూయా. ఆయన అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడో మనము కూడా ఆ విధంగా ఆశీర్వాదము పొందుకుందుముగాక. హల్లెలూయా.